హిస్టరీలోనే మొదటిసారి ఒక మనిషి బ్రతికుండంగానే తన డిఎన్ఏని ఎడిట్ చేశారు. అతడే ఫిలడెల్ఫియాకు చెందిన 1 year పిల్లాడు కేజే. ఈ పిల్లాడు జన్మిస్తూనే తన లివర్ లో ఒక జెనెటికల్ ఎర్రర్ తో జన్మించాడు. దాదాపుగా 3 billion డిఎన్ఏ లెటర్స్ లో ఒక్క లెటర్ మిస్టేక్ అవ్వడం వల్ల తన లివర్ అమోనియాను ప్రాసెస్ చేయలేకపోయిందంట. ఈ ప్రాబ్లం వల్ల తను చనిపోయేవాడు. ఆ పిల్లాడు ప్రోటీన్ తీసుకున్న ప్రతిసారి తన లివర్ లో ఉండే ఎర్రర్ వల్ల టాక్సిక్ వేస్ట్ నెత్తికి ఎక్కడం వల్ల సివియర్ డిస్ఫంక్షన్ తర్వాత కాగ్నిటివ్ డిక్లైన్ వల్ల బాధపడుతూ ఉండేవాడు. నార్మల్ గా ఈ సినారియోలో వేరే డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ పిల్లాడికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. కానీ ఈ డాక్టర్స్ అయితే అలా చేయలేదు. బదులుగా క్రిస్పర్ అనే టెక్నాలజీను డెవలప్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి చూశారు. ఈ ట్రీట్మెంట్ ను డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి జస్ట్ 6 months పట్టింది అంతే. ఈ 6 months లో సైంటిస్టులు పర్సనలైజ్ జీన్ ఎడిటింగ్ థెరపీను డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలని నిర్ధారించారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ థెరపీను ఫస్ట్ టైం ఒక మనిషి మీద ప్రయోగించడానికి 1 week లోనే FDA అప్రూవల్ దొరికింది. తర్వాత 6 months కేజే బ్లడ్ స్ట్రీమ్ లోకి ఈ ట్రీట్మెంట్ ను ఇంజెక్ట్ చేశారు. క్రిస్పర్ అనే టెక్నాలజీ ఇది సేమ్ GPS సిస్టమ్ లాగా ఆ ఎర్రర్ ఉన్న డిఎన్ఏ లెటర్ ను లొకేట్ చేసి ఆ డిఎన్ఏ ను మాలిక్యులర్ సిజర్స్ యూస్ చేసి కట్ చేసి హెల్తీ న్యూ డిఎన్ఏ లెటర్ ను రీప్లేస్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ కూడా అయింది. ఇప్పుడు ఆ పిల్లాడు ప్రోటీన్ ను తినడమే కాకుండా దాన్ని ఈజీగా డైజెస్ట్ కూడా చేసుకుంటున్నాడు. ఓవరాల్ గా ఒక మనిషి బ్రతికుండంగానే తన డిఎన్ఏ ను ఎడిట్ చేయడం గురించి మీరు ఏమనుకుంటున్నారా? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.